ప్రీవియస్గా మనం గెట్ ఫైల్స్ ని ఫర్ ఈచ్ ఫైల్ ఇన్ ఫోల్డర్ అనేది కదా ఆ యాక్టివిటీ ద్వారా చూసారనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఉంది కదా డైరెక్టరీ, ఇవి మెథడ్స్ అనమాట, ఫంక్షన్స్. సో ఇది యూజ్ చేసి మనము ఆ ఫైల్స్ని మనం డిస్ప్లే చేద్దాం. ఓకే, సో బిఫోర్ దట్ లెట్ మీ డిలీట్ దిస్ యాక్టివిటీ. సో దీనికోసం నాకు యాజ్ అన్ యాక్టివిటీ కావాలా, ఓకే. సో నాకు ఒక యాజ్ అన్ యాక్టివిటీ కావాలి. యాక్టివిటీస్లో యాజ్ అన్ సో నేను ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. కంట్రోల్ కే గెట్ ఫైల్స్ కదా, సో వేర్ అండర్స్కోర్ ఫైల్స్ అని వేరియబుల్ క్రియేట్ చేశాను. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మెథడ్స్ రాయాలన్నమాట. సో లెట్ మీ ఓపెన్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ వచ్చేసరికి డైరెక్టరీ డాట్ గెట్ ఫైల్స్ మెథడ్. దీంట్లో మనకి ఫస్ట్ ఫోల్డర్ ఇవ్వాలి కదా. ఫోల్డర్ ఇచ్చిన తర్వాత ఎక్స్టెన్షన్స్ ఏమైనా ఫిల్టర్ చేయాలంటే ఫిల్టర్స్ అప్లై చేయాలి. సో నేను ఈ ఫోల్డర్ వచ్చేసరికి డీలో కదా, డి. ఓకే, డి తర్వాత ఇక్కడ నాకు ఫిల్టర్స్ వచ్చేసరికి MP4 స్టార్ డాట్ MP4. ఓకే, ఇదన్నమాట. సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎర్రర్ ఉంది ఏంటంటే స్ట్రింగ్లో ఉందన్నమాట. ఇవన్నీ ఈ మెథడ్ అనేది లిస్ట్లో కానీ ఎర్రర్లో కానీ ఉండాలి. సో నేను దీన్ని చేంజ్ చేస్తాను. డేటా టైప్ అనేది ఫైల్స్ ఉంది కదా, ఫైల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ స్ట్రింగ్ బదులు నేను ఎర్రర్ ఇస్తున్నాను. ఇక్కడ ఎర్రర్ టైప్ డేటా టైప్ అయితే స్ట్రింగ్, సో స్ట్రింగ్ కింద ఇచ్చేస్తాను. సో ఎర్రర్ అనేది డిజపేర్ అయిపోయింది. సో దీన్ని డిస్ప్లే చేయాలంటే ఫర్ ఈచ్ అనేది యాక్టివిటీ కావాలి మనకి. ఫర్ ఈచ్ లేదా ఫర్ ఈచ్ ఫైల్స్ ఇన్ ఫోల్డర్ వాడాం కదా డైరెక్ట్ అనమాట. ఇది ఐ మీన్ ఈ ఒక వేరియబుల్ ఉన్న వాటిని ఇలా చేసుకోవచ్చు. డైరెక్ట్గా వచ్చి ఫోల్డర్ పాత్ అక్కడ ఇక్కడ మనకు ఒక వేరియబుల్ స్టోర్ చేసుకొని ఇలా ఐ మీన్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ డిఫరెంట్ అనమాట. ఏం లేదు ఇక్కడ వేర్ ఫైల్స్ అనమాట. సో ఇక్కడ దీని ప్రాపర్టీస్కి వెళ్ళి చూస్తే ఇక్కడ మనకి ఏదో కరెంట్ టెస్ట్ అని ఉంది, ఆ ఐటెం వస్తుంది అనమాట, ఆ యొక్క పాత్ వస్తుంది అనమాట. సో ఆ కాపీ చేసుకొని నేనేం చేస్తానంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ టైప్ అనేది స్ట్రింగ్. సో కండిషన్ ఇక్కడ ఏం అవసరం లేదు, మ్యాజిక్ ఇటరేషన్ అవసరం లేదు, ఆటోమేటిక్గా ఇదే హ్యాండిల్ చేసుకుంటాను. సో నేను ఇక్కడ లాగ్ మెసేజ్ ఎడిట్ ఎక్స్ప్రెషన్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, స్ట్రింగ్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి టూ స్ట్రింగ్ అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేను మళ్ళీ మెసేజ్ బాక్స్ అనేది ఉంది కదా, మెసేజ్ బాక్స్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఓకే చేస్తాను. సో ఈ డీలో ఉన్న ఫోల్డర్లో పాత్లో ఉన్న MP4 ఫైల్స్ని మనము ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం, అది ఎరేలో. సో ఆ ఎరేని నేను ఫర్ ఈచ్లో పెట్టేసి దాన్ని ఇటరేట్ చేసి దాని యొక్క ఇన్ఫర్మేషన్ని నేను ఇక్కడ తెచ్చుకుంటున్నాను, చూస్తున్నాను. సో దీన్ని రన్ చేద్దాం. చూసారు కదా, ఓన్లీ MP4 మాత్రమే వస్తుంది. అపెన్ లైన్ అయిపోయింది కదా, ఓకే కొడుతున్నా. కాపీ ఫైల్, ఇవన్నీ ఎన్ని ఫైల్స్ ఉండే MP4 ఆ ఫైల్స్ మొత్తం వస్తాయి అన్నమాట. ఫైల్ రిక్వెస్ట్, ఫోల్డర్ రిక్వెస్ట్,
ఫర్ ఇచ్చింది, మూవ్ ఫైల్, రీడ్ టెస్ట్, ప్రొవైడ్ టెస్ట్, రీనేమ్ ఫైల్. సో ఇదన్నమాట. సో ఈ మనం ఏంటంటే ఒక వేరియబుల్ స్టోర్ చేసుకుని ఇలా కూడా చేయొచ్చు అనమాట. దీని ఏంటంటే డైరెక్ట్లీ డాట్ గెట్ ఫైల్ అనే మెథడ్స్ అనమాట. ఈ క్లాస్ ఇది ఉంది కదా, క్లాస్ మెథడ్ వాడేసి మనము ఫైల్స్ని కూడా ఇలా తెచ్చుకోవచ్చు, డిస్ప్లే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మూవ్ ఫోల్డర్ ఉంది కదా, మూవ్ ఫోల్డర్ అనేది ఈ యాక్టివిటీ ఎలా వర్క్ అవుతుందో మనం ప్రాక్టికల్గా చూద్దాం అనమాట.